హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అండ్ టైటిల్లో చూసేశారు. ఈరోజు నేను వంట చేయబోతున్నాను. డిష్ వచ్చేసి బిర్యానీ. అందరు బయటికి వెళ్ళినారు, వాళ్ళు వచ్చే లోపల బిర్యానీ చేయమన్నారు. చలో చేసేద్దాం. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చికెన్ బిర్యానీ చేయాలంటే మొదటిగా మనకి చికెన్ కావాలి. చికెన్ బిర్యానీ చేయాలంటే ఫస్ట్ మన కాడ చికెన్ ఉండాలి, బాస్మతి రైస్ ఉండాలి. అవి రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాడు. ఇందాకనే షాప్కి వెళ్ళి తెచ్చేసా. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం బిర్యానీ రైస్ని, బాస్మతి రైస్ని సోక్ చేసేద్దాం. ఈ సోక్ అయ్యేలోపు మనం మ్యారినేషన్ అన్ని ప్రాసెస్లు చేసేద్దాం. మినిమం 1 అవర్ సోక్ చేయాలన్నమాట. మినిమం 1 అవర్ సోక్ చేయాలి. సోక్ చేసేద్దాం. బియ్యం నానబెట్టేసుకున్నాక ఒక గంట సేపు పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేద్దాం అనమాట. ఇప్పుడు మనం మ్యారినేషన్ స్టార్ట్ చేసేద్దాం. కారం, ఉప్పు మింగు కారం మింగు అని లేకుండా మనం మంచిగా చేద్దాం అనమాట. రాళ్ళు ఉప్పు, పుదీనా, కొత్తిమీర, ఇది ఏం పౌడర్, కొరియాండర్ పౌడర్. మనకన్నీ తగ్గినట్టు కాదు, మనం ఎక్స్ట్రా స్పైస్ తింటాం అనమాట. ఇది గరం మసాలా. ఎస్, ఇది మా అమ్మ చేసిన స్పెషల్ మసాలా. చూపిరా ఇది ఏం మసాలానో, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. అయిపోవచ్చింది ఇది కూడా. ఇది కూడా వేసేద్దాం. చికెన్ అన్ని మసాలాలు, బిర్యానీ మసాలా లాగా. ఇప్పుడు 2 నిమ్మకాయలు పిండుకున్నాం. వచ్చిరా 2 నిమ్మకాయలు వేసుకోవాలి. ఇప్పుడు దగ్గర పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది. అందుకే నేను 1.5 ప్యాకెట్ వేస్తున్నా. చాలు. చేసిన మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ కాదు, రైట్ హ్యాండ్. పెరుగు ఎంత ఎక్కువ వేస్తే అంత ఫ్లేవర్ వస్తుంది గైస్. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేము మనం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసినాక మ్యారినేషన్ కంప్లీట్ అవుతుంది. చలో ఆనియన్స్ కట్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. చలో ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు కనిపిస్తా ఆనియన్స్ కట్ చేసుకుందాం. పిచ్చేసినాయి గైస్ ఈ ఆనియన్స్. టేస్ట్ బాగా వస్తుంది.
ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? నేను ఇక్కడ ఎందుకున్నా? A few moments later. ఉల్లిగడ్డలు కోసినాక నాకు ఒకటి అర్థమైంది. ఆనియన్స్ ఆల్సో మేక్ క్రై. నన్ను పక్కా బ్యాన్ చేసేస్తారు గైస్ కిచెన్ నుండి. మనం చేసిన గలీజ్ అట్లా ఉంది కిచెన్లో. ఇప్పుడు ఆనియన్స్ వేయించుకొని మ్యారినేషన్లో కలుపుకొని ప్లస్ బిర్యానీలో తర్వాత కలుపుకోవాలి. అప్పుడైతే బిర్యానీ. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ నూనెలోకి వేయాలన్నమాట. వేడెక్కినాక వేసుకోవాలా. అన్నీ ఒకటేసారి వేసేసుకుంటే అయిపోతాయి. కొన్ని మనం రైతాలోకి వేస్తాం. అది ఇట్లా పెట్టేస్తే అవంతటా అవే అయిపోతాయి అన్నమాట. పెద్ద మంటలో పెట్టుకోవాలి గైస్. ఉడుకుతున్నాయి గైస్. ఉడుకుతుంది సారా మట్టిలో మా కంట తడే జిందలుగే మొత్తు బతులో మా కంట తడే జిందలుగే సేమ్ ఇంతే. ఇంకొక 20-30 అంత లేదులే, ఒక 5 to 10 minutes పెట్టుకుంటే అంత బ్రౌనిష్ కలర్లో అయిపోతాయి. అప్పుడు మనం మ్యారినేషన్ అండ్ డెకరేషన్లో వాడుకుంటే సెట్. ఈ ఉడికేలోపు మనం ఏం చేద్దామంటే ఏం చేయొద్దు, టైంపాస్ అయితే లేదు. సో వీడియో ఆన్ చేశాను అంతే. ఎప్పుడు ఉడుకుతాయో ఏమో. మనకి బిర్యానీ చేయాలి అంటే కొంచెం ఉండాలన్నమాట ఓకే అవన్నీ. ఏదో ఈరోజు వచ్చిందనమాట, అందుకే వాక్ తీస్తున్నాను నేను. ఆ ఓపికకి నాకు నేనే షాక్ అయిపోతుంది. ఇంకా కొంచెం ఆఫ్టర్ 2000 years ఫ్రెండ్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి కొంచెంసేపు ఆరబెడితే కొంచెం గట్టిగా అవుతాయి అన్నమాట. ఇందాక ఇందాక మనం మ్యారినేషన్ అయితే చేసాం, కానీ చాలా తప్పులు చేసాం, చాలా ఇంగ్రీడియంట్స్ వేయలేదు. ఇప్పుడు అవి కూడా వేసేద్దాం. అల్లం పేస్ట్ వేయలేదు గైస్, అల్లం పేస్ట్ వేయలేదు. వేద్దాం, అల్లం పేస్ట్ వేద్దాం. అల్లం పేస్ట్ ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది. నమ్మకుంటే లెట్స్ ప్రూవ్. పసుపు ఇంకా అంతే అనుకుంటున్నా. కలిపేద్దాం. అది అవి గట్టిగా అయిపోయినాయి, ఇప్పుడు వేసి కలిపేద్దాం. కాలుతున్నాయి. కొన్ని బిర్యానీ రైస్ పైన వేసుకోవడానికి తీసిపెట్టు. ఇంకొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, సారీ. ఇవన్నీ వేస్తేనే గైస్ టేస్ట్ వస్తుంది. మళ్ళీ కలిపేసాం. ఇప్పుడు మ్యారినేషన్ కంప్లీట్ అయిందని చెప్పాలి. బయట పడిపోతుంది. మనం రైస్ సోక్ చేసుకొని 1 hour అయిపోయింది. ఇప్పుడు రైస్కి పెట్టేద్దాం. రైస్ ఒక ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక 30 to 40 minutes పెట్టేసేసాలి. ఇప్పుడు ఆల్రెడీ 10 minutes అయిపోయింది. అది పెట్టి అది మొత్తం 40 minutesలో చేసేద్దాం. కడాయి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కడాయి ఎంత పెద్దగా ఉందని ఆశ్చర్యపోదండి. రైస్ అంటుంది. స్టవ్ ఆన్ చేసి కొన్ని నీళ్లు పోసుకోవాలి మనం.
కొన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరగాలి. మరిగినాక మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. బాయిల్ ఎక్కినాక సాల్ట్, ఆయిల్, బిర్యానీ మసాలాలు, రైస్ అన్నీ వేసుకొని అప్పుడు నిమ్మకాయ పిండుకొని ఉడికించుకోవాలి. 70% ఉడికిన తర్వాత ఇప్పుడు రైస్ ప్రిపేర్ అయిపోతుంది. మిగతా 30% ఎక్కడ ఉడుకుతుంది అంటే బిర్యానీ గిన్నెలో. ఇవన్నీ ఇప్పుడు ఉడికి నీళ్ళు వేసుకున్నాం. ఆకెక్కువ తక్కువ వేసుకున్నాం లేదండి, ఎందుకంటే మళ్ళీ రైస్ డబ్బులేసి ఆయిల్ కూడా ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ స్మూత్ అయిపోతుంది అన్నమాట. ఇవన్నీ బాగా మరిగాక రైస్ వేయాలి. అన్నీ బాగా మరగాలన్నమాట. ఇంకా మరగడమే స్టార్ట్ కాలేదు. సారీ గైస్, చూపించలేకపోయినా. రైస్ కూడా పెట్టేసా. ఇప్పుడు మనం మ్యారినేషన్ చికెన్ బిర్యానీ అది ప్రాసెస్ చేసేద్దాం. రైస్ పెట్టేసాం, బిర్యానీకి గిన్నె పెట్టేసాం. ఇంకా మనం అది ఒకటి చేసేస్తే అయిపోతుంది అనమాట. వేసుకోవాలి. అట్లే ఇప్పుడు ఆయిల్ వేసుకొని అన్నీ వేసేసినా. ఇప్పుడు చికెన్ వేసేద్దాం మనం. చికెన్ ఓకే గైస్, క్యాటరింగ్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి గైస్, వచ్చి చేస్తా. ఇంత పెద్ద వంట నేను చేస్తున్నా అంటే నేనే షాక్ అయిపోతాను. మొత్తం కలపాలి, మొత్తం కలపాలి. వాటర్ గీటర్ ఏం అవసరం లేదు గైస్. ఊకే ఏదైనా క్యాటరింగ్ ఉంటే చెప్పండి గైస్, క్యాటరింగ్ చేస్తాను. ఇంత పెద్దగా నేను ఎప్పుడు అంతలా చేస్తాను. దీన్ని పెద్ద మంటలో ఒక 20 minutes పెడితే చాలు. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఈ రెసిపీలో ఏమైనా ఉప్పులు కారంలు తక్కువ వేసినా అని మీరు అనుకుంటే అది తప్పు. వీడియో క్యాప్చర్ చేయలే అంతే, అన్నీ చేసినాను. ఉడికిపోయినాయి, రెండు ఉడికిపోయినాయి. ఇప్పుడు ఏవాలా ఇసుపెద్దాలి. ఏవాలా ఉడికిపోయినాయి అనమాట. ఏవాలా ఇస్మే దాల్నా హై. చలో బాగా ఉడికింది అనమాట. మనం బిర్యానీ స్పెషలిస్ట్ అన్నమాట. మన బిర్యానీ తిని ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. పెద్ద ఫ్యాన్ వచ్చేసి ఉన్నారులే కొంతమంది. ఇందులో ట్రాన్స్ఫర్ చేసాం. ఇప్పుడు జస్ట్ డెకరేషన్ చేసి దమ్ పెట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది. డెకరేషన్ కూడా అయిపోయింది గైస్. ఇంకా ఒక్క 20 minutes మూసి పాడేస్తే సెట్ అన్నమాట. ఇవే గిన్నె ఒక రాయి అనమాట మా ఇంట్లో. రాయి పెట్టి ఆవిరి బయటికి పోకుండా చేసి. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఏదైనా దమ్ పెట్టేసా, ఒక 20 minutes ఉంటే అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి.
నా నుండి కుకింగ్ వీడియోస్ ఇంకా రావాలంటే కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను వంట చేసినాను మా అమ్మ హ్యాపీ ఫీల్ కావాలనో లేదా ఇన్ని అంట్లు వేసినా అని సాడ్ ఫీల్ కావాలనో మా అమ్మకి వదిలేస్తున్నా. ఏంద్రా అమ్మా నీ అమ్మ నువ్వు గిడపడి చేసి పని గిదారా నీ అయ్యకేమో పేటకు సోకు నీకు పోలీసు సోకు చదువుకోవాలని పంపిస్తే నువ్వు చేసే పని గిదారా గిదారా నేను పంపి పడతా Happy Sunday. Thank you for watching. Till now, bye.